బైక్ గేర్ బాక్స్ ఎలా వర్క్ అవుతుందో తెలుసా? గేర్ లెవర్ ప్రెస్ చేస్తే ఇన్సైడ్లో గీర్స్ కలవడం జరగదు. బైక్ గేర్ బాక్స్లో గీర్స్ ఆల్రెడీ మెష్లో ఉంటాయి. షిఫ్ట్ సిస్టమ్ ఓన్లీ ఏ గీర్ షాఫ్ట్కి లాక్ అవ్వాలో డిసైడ్ చేస్తుంది. క్లచ్ ప్రెస్ చేస్తే ఎంజిన్ ఆఫ్ అవ్వదు, ఎంజిన్ రొటేట్ అవుతూనే ఉంటుంది. కానీ క్లచ్ ప్లేట్ సెపరేట్ అవడం వల్ల పవర్ గీర్ బాక్స్కి వెళ్ళదు. అప్పుడు గీర్ బాక్స్ లోడ్ తగ్గుతుంది. సో డాగ్ టీత్ స్మూత్గా నెక్స్ట్ గేర్ని లాక్ చేస్తాయి. షాఫ్ట్లో కొన్ని ప్లేసెస్ స్ప్లైన్స్ ఉంటాయి, కొన్ని ప్లేసెస్ స్మూత్ ఉంటాయి. స్ప్లైన్డ్ గేర్ షాఫ్ట్తో కలిసి రొటేట్ అవుతుంది. స్మూత్ ప్లేస్ మీద ఉన్న గీర్ ఫ్రీగా తిరుగుతుంది, షాఫ్ట్కి పవర్ ఇవ్వదు. టోతో గీర్ లివర్ లిఫ్ట్ చేస్తే షిఫ్ట్ షాఫ్ట్ రొటేట్ అవుతుంది. షిఫ్ట్ షాఫ్ట్ పాల్ స్టార్ వీల్ని 1 స్టెప్ టర్న్ చేస్తుంది. డీటెంట్ రోలర్ ఆ స్టార్ని ఎగ్జాక్ట్ పొజిషన్లో హోల్డ్ చేస్తుంది. షిఫ్ట్ డ్రమ్ మీద కర్వ్డ్ గ్రూవ్స్ ఉంటాయి. డ్రమ్ రొటేట్ అయ్యాక గ్రూవ్ పాత్ చేంజ్ అవుతుంది. ఆ గ్రూవ్ షిఫ్ట్ ఫోర్క్ని సైడ్కి స్లైడ్ చేస్తుంది. ఫోర్క్ రొటేట్ అవ్వదు, ఓన్లీ లెఫ్ట్ రైట్ మూవ్ అవుతుంది. షిఫ్ట్ ఫోర్క్ నార్మల్ గియర్ టీత్ని పుష్ చేయడు. ఫోర్క్ స్లైడింగ్ డాగ్ కాలర్ని మూవ్ చేస్తుంది. డాగ్ టీత్ సెలెక్టెడ్ గీర్ సైడ్లో లాక్ అయ్యాక ఆ గీర్ షాఫ్ట్తో కలిసి రొటేట్ అవుతుంది. ఫస్ట్ గీర్లో సెలెక్టెడ్ గేర్ పేర్ లాక్ అవుతుంది. ఇన్పుట్ షాఫ్ట్ నుండి స్మాల్ గేర్ పవర్ ఇస్తుంది. అవుట్పుట్ షాఫ్ట్ మీద లార్జ్ గేర్ టార్క్ పెంచుతుంది. తర్వాత పవర్ స్ప్రాకెట్ చైన్ ద్వారా రియర్ వీల్కి వెళ్తుంది.